శేషారెడ్డి గారు సరిగ్గా మాట్లాడలేకపోయారు. నేను ఇవాళ చెప్తున్నాను, రంగారెడ్డి కాంగ్రెస్ పార్టీ సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి గారు సమైక్య రాష్ట్రంపై నివేదిక సోనియా గాంధీ గారికి ఇచ్చారు. ఇవాళ దానం నాగేంద్ర కానివ్వండి, ముఖేష్ సెపరేట్ చేయండి అని చెప్పండి. మీరన్నట్టే దానం నాగేందర్ లేదంటే ముఖేష్ గౌడ్ జగ్గారెడ్డి కాదు. అంటే ఇక్కడ ప్రాంత ప్రజలు కనుక టెలికాస్ట్ చేసిన వాస్తవ విషయాలు కూడా పరిగణలోకి తీసుకోండి. చెప్పారు కేసీఆర్ గారు చెప్పారంటే ఆయన మాటలను ఎస్టాబ్లిష్ చేయాల్సినంత అవసరం లేదు. ఇక్కడ మా మాటలు కూడా గౌరవివ్వండి. ఇప్పుడు ఎవరైతే స్పాన్సర్ మూవ్మెంట్ నడుపుతున్నారో ఆంధ్రలో వాళ్ళే ఇవాళ జగ్గారెడ్డి నడిపిస్తున్నారు, వాళ్ళే దానం నాగేందర్. నేను అనేది అట్లా కిషోర్ మాట్లాడడానికి మీనింగ్ ఉందా అండి? సార్ ఒకటే కేసీఆర్ రెచ్చగొట్టిన తెలంగాణ ప్రజలు సార్ గతంలో బొత్స సత్యనారాయణ గారు వీళ్ళకి అనుకూలంగా మాట్లాడితే ఆయన దేవుడు అయ్యారు. వేరే వాళ్ళు వ్యతిరేకంగా మాట్లాడితే వాళ్ళకి చెప్పులు దండలు వేస్తారు. అంటే మీకు అనుకూలంగా సమైక్య రాష్ట్రానికి కేసీఆర్ గారిని ముఖ్యమంత్రిగా చేయండి. కిషోర్ గారు మీరు సూటిగా ప్రశ్నిస్తున్నారు. 2 గంటల పాటు మీరు స్టూడియోలో కేసీఆర్ గారితో చర్చలో ఉన్నారు. మీకు ఇంకా సంతృప్తికరమైన ఒకటేంటంటే మీరు హైదరాబాద్ తెలంగాణ రాష్ట్ర రాజధానితో కూడిన హైదరాబాద్ తెలంగాణ సిద్ధంగా ఉన్నారు. ప్రజా తీర్పు కేసీఆర్ గారు చెప్పారు. మీరు సిద్ధంగా ఉంటే మీరు చెప్పండి. అన్ని సమస్యలకు అన్ని అనుమానాలకి మీలో ఉన్న అన్ని అనుమానాలకు ఏకైక పరిష్కారం కేసీఆర్ గారు దారి చూపారు. హైదరాబాద్ లో ప్రజా తీర్పుకు మీరు సిద్ధంగా ఉన్నారా? 8 కోట్ల మందికి అర్థమైంది. కిషోర్ గారు ఒక్క సెకండ్. కిషోర్ గారు కేసీఆర్ గారు స్పష్టంగా 10 గంటలైనా చర్చిస్తున్నారు. మీ ప్రాంతం నుంచి ఎవరైతే వస్తారో అంటే అన్ని అనుమానాలని నివృత్తి చేస్తున్నారు. రెండు రాష్ట్రాలుగా ఏర్పడటానికి ఉన్న సమస్యలేంటి, తెలంగాణ విడిపోవడానికి, తెలంగాణ సపరేట్ అడగడానికి 1956 నుంచి అంటే ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగిన చారిత్రాత్మక విషయాలన్నీ ఉండవల్లి అరుణ్ కుమార్ గారికి చెప్తే ఆయన ఒప్పునట్టు కూడా కేసీఆర్ గారు చెప్పారు. అటువంటి వేదిక మేము తప్పకుండా TV5 కల్పిస్తుంది. దయచేసి కేసీఆర్ గారితో ఆ లెవెల్లో మాట్లాడగలిగే వాళ్ళు ఎవరో మీరు ఎంచుకోండి. డెఫినెట్గా కేసీఆర్ గారితో మేము మాట్లాడతాం, మీ ఇద్దరి మధ్య చర్చ పెడతాం. ఏదైనా తెలుగు ప్రజలు, 2 ప్రాంతాల ప్రజలు కూడా ఏమైనా అనుమానాలు ఉంటే తప్పకుండా తీర్చే వేదిక TV5 కల్పిస్తుంది. థ్యాంక్ యూ సార్ చర్చలో పాల్గొన్నందుకు. కేసీఆర్ గారు మాట్లాడితే తెలంగాణ ప్రజలు రెచ్చిపోరు అని చెప్పేసి సోదరుడు ప్రకాష్ చెప్పాడు. రవిశంకర్ జంజాలం మాట్లాడితే కూడా అది ఆంధ్ర రెచ్చిపోరు, ఆ ఎమ్మెల్యేలు కూడా రెచ్చిపోరు. వాళ్ళ బాధ్యత ఒకటే. ఇప్పుడు సంవత్సరం గారు వాతావరణాన్ని కలుషితం చేయొద్దని కేసీఆర్ గారు ఏం మాట్లాడారో ఆ స్ఫూర్తిని అర్థం చేసుకోవాలి. కిషోర్ ఇంతసేపు మాట్లాడిన తర్వాత కూడా ఇప్పుడు ఆంధ్ర నాయకులకు అలవాటు అండి, అందితే జుట్టు అందకపోతే కాళ్ళు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు, ముఖ్యమంత్రి మీకు ఇస్తామండి మీరు తెలంగాణ మాట్లాడుతున్నాడు ఆయన. ఉద్యమం మేము మొదలైన దగ్గర నుంచి ఏ ఉద్యమం అండి? మీరు ఎన్నడూ ఒక 2000 మందిని జమ చేయలేని వాళ్ళు మీ ప్లీజ్ ప్రకాష్ గారు కేసీఆర్ గారు అందరూ స్పష్టంగా మాట్లాడినాక మళ్ళీ మీరు గతంలో మీరు చూసుకోండి. కిషోర్ గారు ఒక వేదిక అలా చేస్తాం తప్పకుండా. థ్యాంక్ యూ కిషోర్ గారు. ఇది ఇవాల్టి టాప్ స్టోరీ. కేసీఆర్ గారు ఫోన్ లైన్లోకి వచ్చి అనేక విషయాలు సుస్పష్టంగా చెప్పారు. 1953-56 నుంచి ఇప్పటి వరకు జరిగిన ఒప్పందాలు, వాళ్ళ ఉల్లంఘనలు, కోర్టు తీర్పులు, 16 జీవోతో సహా అన్ని ఉదాహరణగా చేశారు. అయితే ఫైనల్గా TV5తో 10 గంటలైనా సరే ఇతర ప్రాంత నాయకులకు ఏమైనా అనుమానాలు ఉంటే తప్పకుండా చర్చిస్తామని చెప్పడం జరిగింది. ఇది వాటి టాప్ స్టోరీ. నమస్కారం. రాజీనామాలతో తెలంగాణ అడ్డుకోలేరు. TV5 లైవ్ షోలో కేసీఆర్ హైదరాబాద్ పై గొంతెమ్మ కోరికెలొద్దని ఫైర్. తెలంగాణపై TV5 వేదికగా చర్చకు రెడీ. సీమాంధ్రులకు కేసీఆర్ సవాల్. తెలంగాణపై హైదరాబాద్ లో రిఫరెండం పెట్టాలని డిమాండ్. కాంగ్రెస్ లో డబులైన పొలిటికల్ హీట్. 21న సీమాంధ్ర తెలంగాణ నేతల పోటాపోటీ ఢిల్లీ టూర్లు. రొటీన్ మీటింగుల విభజనపై చర్చల. 5 ఆఫీసర్ల ఢిల్లీ టూర్ పై ఉత్కంఠ.
జైపూర్ చింతన్ శిబిరానికి అంతా సిద్ధం. తెలంగాణ సహా కీలక అంశాలపై కాంగ్రెస్ హైకమాండ్ ఫోకస్. సబ్సిడీ సిలిండర్లు 9కి పెంపు. 1-2 రోజుల్లో డీజిల్ వాతకు కేంద్రం సిద్ధం. కేసీఆర్ మౌనం వీడారు. తెలంగాణ ఏర్పాటుపై గర్జించారు. గంటకు పైగా టీవీ5 వేదికగా జరిగిన చర్చలో తెలంగాణపై తన అభిప్రాయాలను కుండబద్దలు కొట్టినట్టు స్పష్టం చేశారు. రాజీనామాలతో తెలంగాణ అడ్డుకోలేరని సీమాంధ్ర కాంగ్రెస్ నేతల్ని హెచ్చరించారు. ప్రత్యేక రాష్ట్రం అంశంలో టీవీ5 వేదికగా చర్చకు తాను సిద్ధమని, 12 గంటలైనా నాన్ స్టాప్ గా చర్చకు తాను రెడీ అన్నారు. ఆనాటి మెడ్రాస్ రాష్ట్రం నుంచి విడిపోయినటువంటి ఆంధ్ర ప్రాంత ప్రజలు కావచ్చు, అందరం తెలుగు మాట్లాడే వాళ్ళం కాబట్టి ఒక రాష్ట్రంగా ఉంటే బాగుంటుంది అని చెప్పి ఒక ప్రయోగం చేద్దామని చెప్పి ప్రయత్నం చేశారు. ఆ సందర్భంలో ప్రత్యేకంగా తెలంగాణ ప్రాంతం నుంచి చాలా చాలా ఆందోళనలు, అనుమానాలు, రకరకాల పరిస్థితులన్నీ వచ్చేసింది. వచ్చిన సందర్భంలో జెంటిల్మెన్ అగ్రిమెంట్ అనేది ఒకటి రాసుకున్నారు, రాజ్యాంగపరమైన భద్రతలు అనేది ఒకటి రాసుకున్నారు, కొన్ని ఒప్పందాలు చేసుకున్నారు. ముఖ్యంగా మిత్రుడు కిషోర్ గమనించాల్సినటువంటి అవసరం ఏంటంటే, ఎక్కడి నుంచి ఇది ప్రారంభమైంది? మొదటి ముఖ్యమంత్రి నీలం సంజీవ్ రెడ్డి గారు. నీలం సంజీవ్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాగానే జెంటిల్మెన్ అగ్రిమెంట్లో ఉన్నటువంటి ఒప్పందాలలో ఒక ప్రధానమైన ఒప్పందం ఏంటంటే, ఆంధ్ర నుంచి ముఖ్యమంత్రి ఉంటే తెలంగాణ నుంచి ఉప ముఖ్యమంత్రి ఉండాలి, తెలంగాణ నుంచి ముఖ్యమంత్రి ఉంటే ఆంధ్ర నుంచి ఉప ముఖ్యమంత్రి ఉండాలి. ఇది ఒక సాధారణమైనటువంటి అగ్రిమెంట్, ఇది పెద్ద గొప్ప విషయం కాదు. ఇక్కడ చాలా విచిత్రమైన విషయం ఏంటంటే, ఏ సంజీవరెడ్డి గారు అయితే ఈ మాట అంటారో అదే సంజీవరెడ్డి గారు కొద్ది మాసాల క్రితం వరకు ఉన్నటువంటి కర్నూలు రాజధానిగా ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్రంలో బెజవాడ గోపాల్ రెడ్డి గారి క్యాబినెట్లో ఇదే సంజీవరెడ్డి గారు ఉప ముఖ్యమంత్రి. ఆయన ఉప ముఖ్యమంత్రి ఉండడానికేమో పనికొస్తుంది ఆ పదవి. కానీ సమైక్య రాష్ట్రంలో తెలంగాణ వారికి ఇవ్వాల్సి వస్తే మాత్రం 6th ఫింగర్ అవుతుంది. అంటే సమైక్య రాష్ట్రం భాషా ప్రయుక్తం పేరిటనో మరో పేరిటనో ఏర్పడితే తెలంగాణ ప్రజలకు జరిగిన అన్యాయం ఇక్కడి నుంచి ప్రారంభం అవుతుంది. ఇట్లా నేను చెప్పుకుంటూ పోతే రేపు ఈ టైం దాకా చెప్పినా మీ టీవీ టైం చాలదు, నా టైం చాలదు, ప్రేక్షకుల టైం కూడా సరిపోదు. తెలంగాణ సెపరేషన్ కాకుండా మీరన్న జెంటిల్మెన్ అగ్రిమెంట్, పెద్ద మనుషుల ఒప్పందం ఏదైతే ఉందో, డిప్యూటీ సీఎం కానివ్వండి, సీఎం గురించి తమరు మాట్లాడుతున్నారు. తమరు వక్త, గతంలో మంత్రిగా చేసి ఇవాళ ఒక ప్రాంతానికి అధినేతగా ఉన్నారు. సార్, మాకు ఏ విధమైన అభ్యంతరం లేదు, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అని పెట్టండి, మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మీరు ముఖ్యమంత్రిగా ఉంటే కూడా మాకు ఏ విధమైన అభ్యంతరం లేదు. అటు తెలంగాణ ప్రాంతాన్ని అభివృద్ధి చేయండి, రాయలసీమ ప్రాంతాన్ని అభివృద్ధి చేయండి, ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని కూడా అభివృద్ధి చేయండి. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అని పెట్టి మీరు ముఖ్యమంత్రి అయినా మాకు అభ్యంతరం ఏమీ లేదు. ముల్కీ రూల్స్ అనేవి కంటిన్యూ కావాలి అనేది సుప్రీంకోర్టు ధర్మాసనం వెలువరించినటువంటి తీర్పు. ఇది కూడా హిస్టరీ. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కేసీఆర్ వక్రీకరించలేడు కదా, సుప్రీంకోర్టు ఫుల్ బెంచ్ అంటారు. ఆ ఫుల్ బెంచ్ ఇచ్చిన తీర్పు ఏంటంటే, ముల్కీ రూల్ షల్ కంటిన్యూ ఫర్ తెలంగాణ. ఇంత స్పష్టంగా ఇంపరేటివ్ గా జడ్జిమెంట్ ఉంది. అది ఏఆర్ లో రెడీగా ఉంది, ఎవరైనా రెఫర్ చేసుకోవచ్చు. సత్యనారాయణ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్ర. దాన్ని క్రష్ డౌన్ చేయాలని డిమాండ్ చేస్తూ జయాంధ్ర మూమెంట్ వచ్చింది. ఆ జయాంధ్ర మూమెంట్ ఆ ఒత్తిడికి తల ఒగ్గి ఆనాటి కేంద్ర ప్రభుత్వం భారతదేశ అత్యున్నత న్యాయస్థానం యొక్క ఫుల్ బెంచ్ యొక్క తీర్మానాన్ని కాలరాస్తూ దాన్ని రద్దు చేసి పడేసిందండి రాజ్యాంగ సవరణ ద్వారా. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ని భారత రాజ్యాంగ సవరణ ద్వారా ఆనాడున్న కేంద్ర ప్రభుత్వం చాలా క్రూరంగా, కర్కశంగా దాన్ని రద్దు చేసింది. ఇంక ఏది రక్షణ ఉంటుందండి? సీమాంధ్ర ప్రజాప్రతినిధుల రాజీనామా మీదనే ఇప్పుడు ముడిపడి ఉంటుంది. మీరందరూ రాజీనామాలు చేయండి, అది ఒకటి మాత్రమే దీన్ని ఆపగలుగుతుంది అని రవిశంకర్ గారు మాట్లాడుతున్నారు. రవిశంకర్ గారు న్యాయవాది. మేము ఉండమండి బాబు, కలిసి ఉండమని చెప్తుంటే, ది ఎక్స్పెరిమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హ్యాస్ బీన్ మిజరబుల్లీ ఫెయిల్డ్ అని మేము చెప్తా ఉంటే, లేదు మాతో ఉండి తీరవలసిందే, భార్యాభర్తలకే విడాకు ఇచ్చుకునే అవకాశం ఇచ్చింది కదండి మన రాజ్యాంగం, మన న్యాయ వ్యవస్థ. జబర్దస్తిగా ఉన్నతో కాపురం చేయాల్సిందే. ఇది ఎక్కడ ధర్మం అండి? ఇది ఎక్కడ పద్ధతి? నేను ఇంకో మాట ఫైనల్ గా చెప్పి ముగిస్తాను. రవిశంకర్ గారు లాంటి మిత్రులు ప్రపగట్ చేస్తున్న విషయాలు కరెక్ట్ కాదు. అవి ఫర్దర్ ప్రొవోకేషన్స్ దారి తీస్తే మంచికి దారి తీయవు. ఈ రోజు ఒకవేళ కేంద్రం కనుక తెలంగాణ ఏర్పాటు చేయాలనుకుంటే మొత్తం సీమాంధ్ర మంత్రులు ఎంపీలు మొత్తం రాజీనామా చేసినా ఏమీ ఫరక్ పడదు. అదే చెప్పాను. రీజన్ వై అపారమైనటువంటి అధికారాలు
ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్కు ఉంటాయి, లోక్సభ శాసనసభ స్పీకర్కు ఉంటాయి. మంత్రుల రాజీనామాలు ఏవి ఆమోదించరు, శాసనసభలు ఎంపీల రాజీనామాలు ఆమోదించరు, శాసనసభను లైవ్ గా పెడతారు, శాసనసభకు టైం స్టిపులేట్ చేసి పంపిస్తారు. ఆ టైం ల్యాప్స్ అయితే సరిపోతుంది, అసెంబ్లీ ఏం చెప్పకపోయినా పర్వాలేదు, దెన్ సెంటర్ కెన్ గో హెడ్ అండ్ పాస్ ద బిల్. ఇట్లాంటి పరిస్థితులన్నీ తెలిసి అవగాహన ఉండి మనం ఇంకా ఎవరిని ప్రొవోక్ చేద్దామండి? దేనికోసం అండి? రాజీనామాలు చేయడం ఒక ఆంధ్ర వాళ్ళకే వస్తుందా? తెలంగాణ వాళ్ళు చేయరా? రేపు తెలంగాణ వాళ్ళు చేతులు ముడుచుకొని కూర్చుంటారా? దెన్ వాట్? ఇటువంటి ప్రొవోకేషన్స్ ఇంకా అవసరమా? ఇంకా కూడా మనం ఇదే పద్ధతిలో ముందుకు పోదామా, లేదు విజ్ఞప్తిని ప్రవర్తిస్తామా? రేపు ఒక శ్రేయస్సుని, ఉభయుల శ్రేయస్సును కోరుకునేటువంటి బాధ్యతాయుతమైనటువంటి ఒక పౌర సమాజానికి బాధ్యత వహించేటువంటి వ్యక్తులుగా ఉభయ ప్రాంతాల శ్రేయస్సును ఆశించి ముందుకు పోదామా? అదే ఆలోచించాలి. కానీ మేము ఉండమని కుండ బద్దలు పోతున్నారు తెలంగాణ ప్రజలు. ఉండి తీరవలసిందే అనడం ఎంతవరకు సమంజసం? నంబర్ 1. నంబర్ 2, ఇంకేమి లేదండి ఇక్కడ, టెక్నికాలిటీస్ లేవు. ఇప్పుడు ఏది కూడా ఆపలేదు నాకు తెలిసి. ఇఫ్ సెంటర్ టేక్స్ ఏ క్లియర్ కట్ డెసిషన్, నథింగ్ కెన్ స్టాప్ ఆన్ ద ఎర్త్. అందువల్ల ఈ అనవసరమైన రాద్ధాంతాలు వద్దనేది మాత్రమే నా విజ్ఞప్తి. మీ చర్చ చూసిన తర్వాత నాకు కలిగిన అభిప్రాయం. కాబట్టి మీ ద్వారా TV5 ద్వారా ఈ విషయం ప్రజలకు, అటు ఆంధ్ర ప్రాంతం కావచ్చు, తెలంగాణ ప్రాంతం కావచ్చు, ప్రజలకు కమ్యూనికేట్ చేద్దామనే ఉద్దేశంతో నేను వచ్చాను. ఆంధ్ర ప్రాంత మిత్రులు ఇంకా ద్వేషాలు పెంచకుండా, ఇంకా అనవసరమైన వివాదాన్ని జటిలం చేయకుండా. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మరిన్ని డీటెయిల్స్ చూద్దాం. మూడు రెండు ఒకటి. అందరూ ఎక్కడ దాక్కున్నారు? నిన్నైతే నేను నీ సిల్కీ స్ట్రాంగ్ జుట్టుతోనే గుర్తుపడతాను. టీనా అవుట్. చిన్ని వేళమ్మా, మీరు జుట్టుతో టీనా? కాదు, నేను ఇక్కడున్నాను. కొత్త సంతూర్ షాంపూ యవ్వనమైన జుట్టు కోసం. కుంకుడుకాయ శుభ్రం చేస్తుంది, మందారం కండిషన్ చేస్తుంది, బాదం పోషణనిస్తుంది. వీటి వల్ల సిల్కీ స్ట్రాంగ్ జుట్టుని పొందుతారు. అది ఎల్లప్పుడూ యవ్వనంగా కనిపిస్తుంది. సంతూర్ షాంపూ, యవ్వనమైన జుట్టు, యవ్వనమైన మీరు. ఒకవేళ మనకు గూగుల్, ఫేస్బుక్, GPRS ఇంకా మెట్రో 25 ఏళ్ల ముందరే ఉంటే ఎలా ఉండేది? మన లైఫ్ చాలా ప్రోగ్రెసివ్ గా ఉండేది. ఇట్స్ నెవర్ లేట్. ఇప్పుడు మనకు లభించింది జెన్ నెక్స్ట్ టెక్నాలజీ గల మైక్రోటెక్ 24/7. ఇది మీ బ్యాటరీని కూడా కాపాడుతుంది. భవిష్యత్తు గురించి ఆలోచించొద్దు, భవిష్యత్తులో జీవించండి. ఓకాయా ట్యూబులర్, జీవితం డబుల్, సమస్య అన్నదే లేదు. కొత్త లేస్ స్పైసీ సిజిల్ పార్టీ ఫ్లేవర్. ఎంత స్పైసీ టేస్ట్ అంటే తెరిస్తే చాలు పార్టీ స్టార్ట్స్. జాగ్రత్తగా తెరవండి. అవుతుంది మ్యాజికల్ లేస్. నెమ్మదిగా భరత్, డ్రింక్ చేసున్నావు. అదే 3 పెగ్గులకి నాకేమవుతుంది? మొత్తం సీసా తాగినా ఇలానే డ్రైవ్ చేసి చూపిస్తా. ఓసారి ఏమైందో తెలుసా? మొత్తం 7 పెగ్గులేసా. 7 పెగ్గులే? అయినా బండి ఎక్కడా టచ్ కాకుండా నేరుగా ఇంటికి, వితౌట్ ఎనీ మిస్టేక్. మీ తప్పులను ఘనకార్యంగా భావించకండి. మద్యం సేవించి వాహనం నడపకండి. సురక్షితంగా ఇల్లు చేరండి. తిప్పి కొట్టండి వర్షపు తాకిడిని. వెదర్కోట్ ఆల్ గార్డ్ ఎక్స్టీరియర్ పెయింట్. ఇందులో ఉంది సిలికాన్. ఇది గోడలపై నీటిని నిలవనియదు. బర్జర్ వెదర్కోట్ ఆల్ గార్డ్. నేను చెప్పే వెంచర్ చాలా తొందరగా డెవలప్ అయ్యే లొకేషన్ లో ఉంది. నేను చెప్పే వెంచర్ లో ఎన్నో ఎమ్యూనిటీస్ ఉన్నాయి. ఏంటి మీ వెంచర్స్? అగ్రి గోల్డ్ వెంచర్. నాది అగ్రి గోల్డ్ వెంచరే. సూపర్ क्या बात है उस्ताद, आज बहुत खुश लग रहे हो? हाँ भाई, आज मैंने आधार के लिए अपना पंजीकरण करवाया है। फिर तो उन्होंने बहुत से दस्तावेज मांगे होंगे। बहुत से दस्तावेजों की जरूरत नहीं है भाई। फिर बस अपनी खुद की पहचान और निवास साबित करने के लिए दस्तावेज चाहिए, जैसे ड्राइविंग लाइसेंस, राशन कार्ड, वोटर ID, पैन कार्ड, बैंक की पासबुक वगैरह वगैरह। अरे वाह, फिर तो आधार के लिए मैं भी अपना पंजीकरण करवाऊंगा। हाँ, आधार అన్నా, నిన్న సైకిల్లో వచ్చారు, ఇవాళ TVS మొప్పట్లో దూసుకొస్తున్నారు. మన TVS మొప్పటికి ఇప్పుడు చక్కటి క్యాష్ ప్రకటిస్తున్నారు. చెక్ బుక్ కొంటూ తక్కువ భయాన నెలసరి వాయిదాలు సొమ్ముగానే చెల్లించవచ్చు. మన ఊరి బండి TVS XL సూపర్ హెవీ డ్యూటీ. వస్తున్న మీకోసం పాదయాత్రలో భాగంగా నల్గొండ జిల్లాలోకి ప్రవేశించిన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారికి మా స్వాగత సుమాంజలు. కడారి అంజయ్య యాదవ్, మాజీ సర్పంచ్, కొండమల్లేపల్లి, నల్గొండ జిల్లా. మీ చిన్నారిని విదేశాలకు పంపే స్తోమత మీకుందా? మీరు ఎవరిని సంప్రదిస్తారు?
మీ పక్కింటి వారినా లేదా డెంటిస్ట్నా? ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్ మీకు సలహా ఇస్తే బాగుంటుంది. ప్రిన్సిపల్ రిటైర్మెంట్ అడ్వైజర్స్ 130కి పైగా సంవత్సరాల అనుభవంతో మా దగ్గర సమాధానం ఉంది. అమ్మా, ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యానమ్మా. అంతా నా ప్రార్థన ఫలితం డూడ్. థ్యాంక్ యూ. మరి ఆల్ ద బెస్ట్ చెప్పే కదా, అందుకే నీకు ఫస్ట్ క్లాస్. సూపర్ రా. నీకు గుర్తుందా దేవుడు కొబ్బరికాయ కొట్టాను? కొబ్బరికాయ? నేను పొద్దుటి నుంచి ఉపవాసం ఉన్నా. ఉపవాసమా? అదే నీ ట్రీట్ లో ఎలాగో తింటాం కదా మనమంతా. ఏంటి తింటాం కదా? ఏదైనా చాయిస్ ఉందా? చాయిస్ ఉందిగా. మెక్డానల్డ్స్ హ్యాపీ ప్రైస్ మెన్యూ కేవలం 25 రూపాయలకే. అదిగో చూడు, మన ప్రగతి కోసం ఎన్ఎస్ఎస్ఓ వాళ్ళు స్వయంగా ఇక్కడికి వస్తున్నారు. ఎన్ఎస్ఎస్? అవును, ఎన్ఎస్ఎస్ఓ అంటే నేషనల్ శాంపుల్ సర్వే ఆఫీస్. ఇంకా ఎన్ఎస్ఎస్ఓ పని గణాంకాలను సేకరించడం. గణాంకాల? అవును, ఈసారి గణాంకాలు మీ పంట మరియు పశు సంపద గురించి, మీ భూమి ఆస్తుల గురించి, రుణం మరియు పెట్టుబడి గురించి, మరి ప్రభుత్వానికి మీ గురించి సరిగ్గా తెలిస్తేనే కదా మీకోసం సరైన చట్టాన్ని చేయగలదు. ఏ సర్పంచ్ గారు, ప్రారంభిద్దామా? మంచి పని కోసం ఆలస్యం ఎందుకు? మీ బాధ్యత నిర్వర్తించండి. ఎన్ఎస్ఎస్ఓకి ఇవ్వండి సరైన సమాచారం. అసలైన దానికి మించినది మరొకటి లేదు. కిర్లోస్కర్ వారి అసలైన విడిభాగాలతో మాత్రమే ఈ మాయా ప్రపంచంలో నెగ్గుకురండి. కాల్ చేయండి 1-800-233-3344. ఎన్ఫ్యూజ్ కు లెక్క ఉంది, దానికి శక్తి ఉంది. వరి పండించే అన్నదాతలారా, మక్తేషియా మగాన్ ఇస్రాయల్ కంపెనీ వారి ఎన్ఫ్యూజ్ గుళికలనే వాడండి. కాండం తొలుచు పురుగును సమర్థవంతంగా నివారించండి. వరి నాటిన 15 నుండి 30 రోజుల్లోపు ఎన్ఫ్యూజ్ గుళికలు ఎకరానికి 4 కేజీలు వాడినా బలమైన వేరు వ్యవస్థ మరియు ఎక్కువ పిలకలతో కూడిన అధిక దిగుబడులు సాధించవచ్చు. బ్యాక్ టు న్యూస్. కాంగ్రెస్ సీమాంధ్ర నేతల సమావేశంలో పలు అంశాలపై ఎందుకు ఏకాభిప్రాయం రాలేదు? రాజీనామాలపై నేతల మధ్య భిన్నాభిప్రాయాలు ఎందుకొచ్చాయి? హైకమాండ్ పంపే హెచ్చరికలపై సీమాంధ్ర నేతల స్వరం ఎందుకు మెత్తబడింది? ఈ సమావేశంలో సీమాంధ్ర నేతలు చేతులెత్తేసినట్లేనా? సీమాంధ్ర కాంగ్రెస్ నేతల భేటీలో అంతర్గతంగా జరిగిన చర్చపై ఓ కథనం. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలనే డిమాండ్లో హైదరాబాద్లో ఏర్పాటు చేసిన సీమాంధ్ర కాంగ్రెస్ ప్రతినిధుల సమావేశంలో నేతల మధ్య అనేక అంశాలపై ఏకాభిప్రాయం కుదరలేదు. దాదాపు 3 గంటల పాటు జరిగిన చర్చలో పలు అంశాలపై నేతలు విభేదించారు. రాష్ట్ర విభజనకు కేంద్రం సానుకూలంగా ఉందంటూ వస్తున్న వార్తలపైన సమావేశంలో ప్రధానంగా చర్చ జరిగింది. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు హైకమాండ్పై ఒత్తిడి తెచ్చేందుకు రాజీనామాలు చేయాలని కొందరు ఎమ్మెల్యేలు, మంత్రులు సూచించగా దానిపై మెజార్టీ నేతలు విభేదించినట్లు తెలుస్తోంది. హైదరాబాద్లో భారీ స్థాయిలో సమైక్యాంధ్ర సభను నిర్వహించాలనే ప్రతిపాదనపైన చర్చ జరిగినప్పటికీ ఎక్కువ మంది నేతలు దీన్ని తోసిపుచ్చారు. ఈ సదస్సు ద్వారా అనవసరంగా ఉద్రిక్తతలు తలెత్తితే అధిష్టానం ఆగ్రహానికి గురికాక తప్పదని పలువురు వాదించినట్లు తెలుస్తోంది. ఇక ఢిల్లీ వెళ్లే అంశంలోనూ చాలాసేపటి వరకు నేతలు ఏకాభిప్రాయానికి రాలేకపోయారని సమాచారం. అనేక తర్జన భర్జనల అనంతరం ఈ నెల 21న హస్తిన వెళ్లి హైకమాండ్ వద్ద ఆఖరి ప్రయత్నాలు చేయాలని సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు నిర్ణయించారు. అటు మంత్రులు టీజీ వెంకటేష్, ఏరాసు, కాసు కృష్ణారెడ్డిలు ఢిల్లీలో తమకు వచ్చిన సంకేతాలను సమావేశంలో వివరించారు. రాష్ట్ర విభజనకు కేంద్రం సానుకూలంగా ఉందని మనం అగ్రెసివ్గా పోతే ప్రయోజనం లేదని వారు సూచించారు. అందుకే మంత్రి టీజీ రాజీనామాలను బహిరంగంగానే వ్యతిరేకిస్తూ మాట్లాడారు. రాయలసీమలో ఇది ఆంధ్ర ప్రాంతంలో సెంటిమెంటు, తెలంగాణ సెంటిమెంట్ అని కాంగ్రెస్కు ఇబ్బందుల పరిస్థితి ఉంది. మరి అటువంటి ఇబ్బందుల పరిస్థితులు కలుగజేసినందుకే ఇటువంటి పరిస్థితులకు ముందుకు పోతున్నాయి. మరి మనం కాంగ్రెస్ పార్టీలో రాజీనామాలు అవి చేస్తే కాంగ్రెస్ పార్టీలో ఇంకా ఎక్కువ మనకు నష్టమే జరుగుతుంది, కానీ ప్రాంతానికి అటువంటి లాభం ఏం జరగదు. ఇక పార్టీ సీనియర్ నేత గాదే వెంకటరెడ్డి రాష్ట్ర విభజనపై అధిష్టానం సానుకూలంగా ఉండడంపై అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం.
అధిష్టానం మూడ్ విభజన దిశగా ఉన్నందున నీటి కేటాయింపులు ప్రత్యేక ప్యాకేజీలపై మరింత దృష్టి పెట్టాల్సిన అవసరముందన్న మంత్రి ఏరాసు ప్రతిపాదనను గాదే తోసిపుచ్చారు. తెలంగాణపై టీడీపీ, వైసీపీ వైఖరిని నేతలు తప్పుపట్టారు. రాష్ట్ర విభజనపై అధిష్టానం తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉండాలని మంత్రులు డొక్కా మాణిక్యవరప్రసాద్, పార్థసారథి సహా పలువురు ఎమ్మెల్యేలు వాదించినట్టు సమాచారం. ఉద్యమ కార్యాచరణపై ఏకాభిప్రాయం కుదరకపోవడంతో చివరికి ఢిల్లీ వెళ్లి అధిష్టానానికి తమ వాదన వినిపించాలని నేతలు నిర్ణయించారు. ఇటు రాజకీయ నాయకులు, అటు అధికారులు అందరిది హస్తినబాటే. విభజన ఊహాగానాల మధ్య రాష్ట్ర ఉన్నతాధికారులు ఢిల్లీ బాట పట్టడం ఉత్కంఠకు తెరతీసింది. విభజన జరిగితే రాష్ట్రంలో శాంతి భద్రతలు, పాలనాపరమైన సమస్యలు ఎలా ఉంటాయి, నీటి పంపకాలు ఏ విధంగా ఉండాలి, విద్యుత్ పంపిణీ ఎలా చేయాలనే అంశాలపైనే ఉన్నతాధికారులను ఢిల్లీకి పిలిపించినట్లు వార్తలు గుప్పమంటున్నాయి. అయితే అధికారులు మాత్రం అదేం లేదు, రొటీన్ మీటింగ్లో భాగంగానే ఢిల్లీకి వెళ్లామని సెలవిస్తున్నారు. రాష్ట్ర విభజనపై ఊహాగానాలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో కీలక అధికారులకు ఢిల్లీ నుంచి పిలుపు రావడం ఆసక్తి రేపింది. మరీ ముఖ్యంగా రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ రాష్ట్ర పర్యటనలో ఉండగా ప్రధానాధికారులందరూ ఢిల్లీ బాట పట్టడం ఊహాగానాలకు బలాన్నిచ్చింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మిన్నీ మాథ్యూ, డీజీపీ దినేష్ రెడ్డి, ఇంటెలిజెన్స్ చీఫ్ తో పాటు నీటిపారుదల, విద్యుత్ శాఖ అధికారులు ఒకేసారి హస్తిన చర్చల్లో పాల్గొనడంతో రాష్ట్ర విభజనపైనే చర్చ జరుగుతుందని అంతా భావించారు. అయితే తీర ప్రాంత భద్రత, అంతర్గత భద్రత సమీక్షలో సీఎస్, డీజీపీ హాజరవడం ప్రతిసారి జరిగేది. శాంతి భద్రతలతో పాటు రాష్ట్రంలో పాలనకు సంబంధించిన సమాచారం కూడా వీరిని అడిగి తెలుసుకున్నట్లు సమాచారం. అయితే ఢిల్లీలో ఏం జరిగిందనే విషయం మాత్రం అధికారులు గోప్యంగా ఉంచుతున్నారు. నీటిపారుదల శాఖ, విద్యుత్ శాఖ అధికారులు కూడా ఢిల్లీలో మకాం వేయడం ఆసక్తి రేపుతోంది. తెలంగాణ ప్రాంతంలోని ప్రాజెక్టుల వివరాలు, నీటి లభ్యతపై హోంశాఖ ఆరా తీసినట్లు సమాచారం. రాష్ట్ర విభజన సమస్యలో కీలకంగా మారిన నీటి పంపకాలపై అధ్యయనం చేయడం కోసమే వీరి నుంచి వివరాలు సేకరించినట్లు తెలుస్తోంది. తెలంగాణ ప్రాంత ఇరిగేషన్ వ్యవహారాలు చూసే ప్రిన్సిపల్ సెక్రటరీని ఢిల్లీకి పిలిపించుకుని హోంశాఖ అధికారులు సమాచారం సేకరించడంతో పాటు విద్యుత్ అందుబాటు గురించి వివరాలు తెలుసుకోవడం కొత్త చర్చకు కారణమైంది. అయితే ప్రాణహిత, చేవెళ్ల, పోలవరం జాతీయ హోదా సహా పెండింగ్ ప్రాజెక్టులపై కేంద్ర జలవనరుల సంఘంతో సమావేశం కోసమే అధికారులు ఢిల్లీ వెళ్లారని ఇరిగేషన్ శాఖ చెబుతోంది. ఏదేమైనా రాష్ట్రానికి చెందిన కీలక అధికారులందరూ ఢిల్లీలో ఉండడంతో రాష్ట్ర విభజనపై ఏదో జరుగుతోందని పుకార్లు షికార్లు చేశాయి. టాలీవుడ్ లో చిన్న నిర్మాతలు తిరుగుబాటుకు దిగారు. తమ సినిమాలకు థియేటర్లు దొరకటం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో 1200 థియేటర్లుంటే సంక్రాంతికి కేవలం 2 సినిమాలకు అన్ని బుక్కవడాన్ని తప్పుబట్టారు. చిన్న సినిమాలకు థియేటర్లు ఇవ్వకపోతే ఇకపై తమ సినిమాలు DTH లోనే రిలీజ్ చేసుకుంటామని హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్ థియేటర్స్లో తెలుగు సినిమాలు మేము రిలీజ్ చేయలేము. ఎందుకంటే ఈ లీజుదారులు, ఎప్పుడైతే లీజు థియేటర్ ఓనర్స్ ఉన్నారో వాళ్ళందరూ మొత్తం టోటల్గా రెంట్లు మొత్తం మాకు థియేటర్లు దొరకకుండా 2 పెద్ద సినిమాలకే వేసుకుంటూ చిన్న సినిమాలని కలెక్షన్స్ మీద కూడా తీసివేస్తున్న కారణం నిరసనగా వాళ్ళు ఏం చేస్తున్నారు, అక్కడ రెంట్కో పర్సంటేజ్కో వేసి హైర్ బిల్లు రాస్తూ జనాల్ని సర్వీస్ ట్యాక్స్ ఎగ్గొట్టడం కోసం గవర్నమెంట్ మోసం చేస్తూ, అలాగే నిర్మాతలు కూడా మోసం చేస్తూ, ఛాంబర్ కానీ ఎవరు తీసుకోలేని నిర్ణయానికి మేము దాని నిరసనగా ఇవన్నీ కానీ ఫిబ్రవరి 20 లోపు కానీ యాక్షన్ తీసుకోకపోతే వీళ్ళ మీద మేము ఇంకా ఈ సినిమా 20 నుంచి చేయకుండా DTHలోకి డైరెక్ట్గా నిర్మాతలు అందరూ కలిపి DTHలోకి సినిమాలు టెలికాస్ట్ చేయడానికి. ఇవి బులెటిన్ విశేషాలు. మరి కాసేపట్లో ఓపెన్ సీక్రెట్ ప్రసారం అవుతుంది. చూస్తూనే ఉండండి వాస్తవాలకు ప్రతిరూపం TV5. पलटा उल्टा पलटा उल्टा
బేటా. తిప్పి కొట్టండి వర్షపు తాకిడిని వెదర్కోట్ ఆల్గార్డ్ ఎక్స్టీరియర్ పెయింట్. ఇందులో ఉంది సిలికాన్, ఇది గోడలపై నీటిని నిలవనియదు. మీ ఇల్లు ఉంటుంది ఫంగస్ ఫ్రీ మరియు 100% రెయిన్ ప్రూఫ్. బర్జర్ వెదర్కోట్ ఆల్గార్డ్, ట్రూలీ డ్యూరబుల్. లేటెస్ట్ కంప్యూటర్, ఒరిజినల్ సాఫ్ట్వేర్. మరి యూపీఎస్? ఆఫ్ కోర్స్, మైక్రోటెక్ యూపీఎస్. ఎంతో కాలం మన్నుతుంది, మీ డేటాని కాపాడుతుంది. నసాకా 100% సురక్షితమైనది, శుద్ధమైనది. దీని మించే టెక్నాలజీ మినరల్స్ ని కలపడమే కాక అపరిశుభ్రమైన నీటి. అయితే మరి దేనిని కోరుకుంటారు? నసాకానా, రోగాలనా? జలుబా? ముక్కు మూసుకుపోయింది. ఇవాళ మన కాలేజ్ తాన్సేన్ చింటూ కుమార్ పాట పాడతారా? ఆర్ట్రివిన్ ఉందిగా. ఆర్ట్రివిన్ లోని స్పెషల్ ఫార్ములా ముక్కు దిబ్బడపై నేరుగా పనిచేస్తుంది కేవలం 2 నిమిషాల్లో. ఆర్ట్రివిన్ ఇప్పుడు మెంథాల్ తో కూడా. హాయ్, గుర్తుందా నేను ఎప్పుడూ ఒక ఫ్రెండ్ గురించి చెప్తూ ఉంటాను, రాహుల్. ఎప్పుడు కలిసినా ఏదో ఒకటి తినిపిస్తూ ఉంటాడని. హాయ్ రాహుల్. इतना చాయిస్ ఉందా? చాయిస్ ఉందిగా. మెక్డానల్డ్స్ హ్యాపీ ప్రైస్ మెన్యూ కేవలం 25 రూపాయలకే. 2011వ సంవత్సరంలో 1000 మంది అబ్బాయిలుంటే అమ్మాయిలు సుమారు 900 ఉన్నారు. కొన్ని చోట్ల ఈ లెక్క 600 నుండి 800 మధ్యలో ఆగిపోయింది. మీ పరిసరాల్లోని మహిళల సంఖ్య ఒకవేళ మరింతగా తగ్గితే ఏమవుతుందో కాస్త ఆలోచించండి. ఎంత శూన్యంగా అసంపూర్ణమవుతుందో మన జీవితం, సమాజం. ఇది ఇప్పుడు దేశ గ్రామ సభల్లో కూడా చింతించదగ్గ చర్చనీయాంశమైంది. ముఖ్యాంశాలపై ఒక దృష్టి. అమ్మాయిల భ్రూణ హత్యలే అమ్మాయిల సంఖ్య తగ్గడానికి బాధ్యత. వీటిని ఆపడానికి ప్రత్యేక ఉద్యమం, ఇంకా ప్రత్యేక గ్రామ సభల్లో వీటితో ముడిపడిన అంశాలపై చర్చ. లింగ నిర్ధారణ పరీక్ష చేసేవారు, ఇంకా చేయించే వారి పట్ల చట్టపర చర్యల గురించి సమాచారం, ఇంకా గర్భవతి అయిన మొదటి నెలలోనే అంగన్వాడీ కేంద్రంలో రిజిస్ట్రేషన్. అమ్మాయిల భ్రూణ హత్యల్ని అరికట్టడంలో గ్రామ పంచాయతీ కీలక పాత్రను పోషించవచ్చు. గ్రామ సభలో దీని గురించి తప్పక చర్చించండి. అసలైన దానికి మించినది మరొకటి లేదు. కిర్లోస్కర్ వారి అసలైన విడిభాగాలతో మాత్రమే ఈ మాయా ప్రపంచంలో నెగ్గుకురండి. కాల్ చేయండి 1-800-233-3344. ఇవాళ బ్రేక్ఫాస్ట్ కి ఏం చేయాలి? కొత్త క్వేకర్ లెమనీ వెజీ మిక్స్ ఓట్స్. వీటిలో ఉన్నాయి రియల్ వెజిటబుల్స్. ఎంత టేస్టీ అంటే అమ్మా అయిపోయింది. కొత్త టేస్టీ క్వికర్ ఓట్స్ కేవలం 10 రూపాయలకే. వస్తున్న మీకోసం పాదయాత్రలో భాగంగా నల్గొండ జిల్లాలోకి ప్రవేశించిన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారికి మా స్వాగత సుమాంజలు. కడారి అంజయ్య యాదవ్, మాజీ సర్పంచ్, కొండమల్లేపల్లి, నల్గొండ జిల్లా. రండి, 50 రూపాయల నుంచి మొదలెట్టి మేలిమి బంగారాన్ని కొనండి. రిలయన్స్ మై గోల్డ్ ప్లాన్. బంగారం ఇప్పుడు ప్రతిరోజు. మస్తీ చేద్దామా? 3, 4, 5 సంవత్సరాల ఎక్స్టెండెడ్ వారంటీనా? అవును సార్, రాసిస్తాను. కెప్టెన్ రాసిస్తేనే నమ్ముతాను. కెప్టెన్, ఖచ్చితంగా 5 సంవత్సరాల ఎక్స్టెండెడ్ వారంటీ. టీవీఎస్ స్టార్ సిటీ మరియు టీవీఎస్ స్పోర్టిక్ కూడా రాసి తీసుకోండి. టీవీఎస్ వారి హామీ ఇప్పుడు 5 సంవత్సరాల ఎక్స్టెండెడ్ వారంటీతో టీవీఎస్ స్టార్ సిటీ మరియు టీవీఎస్ స్పోర్టిక్ కూడా రాసి తీసుకోండి. నాన్న, సీట్ బెల్ట్ పెట్టుకో. నాన్న, ఒకవేళ తన మరియు తన వారి ప్రాణం ప్రియమైనది అనుకుంటే సీట్ బెల్ట్ పెట్టుకుని డ్రైవ్ చేయడంలోనే తెలివుంది. సీట్ బెల్ట్ పెట్టుకోండి, సురక్షితంగా నడపండి. రోడ్డు, రహదారుల మరియు రాజమార్గ మంత్రాలయం ద్వారా జనహితం వరకు జారీ చేయబడింది. కొత్త లేస్ స్మోక్డ్ బార్బెక్యూ పార్టీ ఫ్లేవర్. ఎంత డెలిషియస్ స్మోకీ టేస్ట్ అంటే తెలిస్తే చాలు పార్టీ స్టార్ట్స్. జాగ్రత్తగా తెరవండి. అవుతుంది మ్యాజికల్ లేస్. నమస్తే, వెల్కమ్ టు ఓపెన్ సీక్రెట్. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు ఒక ఆశ చూపింది. ఈ నెల 28నే ఒక ప్రకటన చేస్తామని చెప్పి స్పష్టంగా చెప్తుంది. కానీ 28న ఏ రకమైనటువంటి ప్రకటన వెలువడతా ఉంది? కేంద్ర ప్రభుత్వం ఏమనుకుంటోంది? తెలంగాణ ఇవ్వాలంటే ఇదంతా అవసరమా? అసలు కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ ఇవ్వాలని ఉందా లేదా? కాంగ్రెస్ పార్టీ ఒక తీర్మానాన్ని చేయబోతుందా లేదా?
ఇది ప్రస్తుతం తెలంగాణ ప్రజల్లో నలుగుతున్నటువంటి అంశం. ఈ అంశాలన్నీ ఒకవైపు అయితే ఎన్డీఏ గతంలో చిన్న రాష్ట్రాలు ఇచ్చినప్పుడు ఏ రకంగా ప్రవర్తించింది, మరి ఇంత చర్చ జరగకుండానే రాష్ట్రాలు